హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అచ్చం కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. చూడడానికే కాదు, మనకి టేస్ట్ కూడా 100% మనకి కేఎఫ్సీ స్టైల్ లాగానే ఉంటుంది. మనం తినేటప్పుడు చక్కగా ఆ కేఎఫ్సీ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఒక 2-3 చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మీకు అచ్చం కేఎఫ్సీ స్టైల్ లాగానే సేమ్ అదే అరోమా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన కేఎఫ్సీ స్టైల్ చికెన్ని తయారు చేద్దామా? ముందుగా ఒక 6 పీసుల వరకు చికెన్ లెగ్ పీస్ని తీసుకోవాలి. చాకుతో లేదంటే ఫోర్క్తో ఈ విధంగా మనం హోల్స్ని తయారు చేసుకోవాలి. అప్పుడు మనకి మసాలా లోపలికంట వెళ్తమే కాకుండా మనకి చాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ఒక 2 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 3 వచ్చేసి చిన్నవి మనకి ఉల్లిపాయ ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయ లేకపోతే కనుక మీరు రెగ్యులర్గా నార్మల్ ఉల్లిపాయ ఒక సగం చెక్క తీసుకున్న సరిపోతుంది. ఈ 2 వేసుకుని మనం మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది చక్కగా కేఎఫ్సీ స్టైల్ లాగా మంచి అరోమా అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ చిన్న ఉల్లిపాయలు ఉంటే కనుక ట్రై చేయండి. మనకి దీని నుంచి ఉల్లిపాయల నుంచి వచ్చే స్మెల్ అనేది మనకి చక్కగా చికెన్కి బాగా పట్టి మనకి అచ్చం బయట తిన్న టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది త్వరగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్కి హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. నేను కేవలం లెగ్ పీస్తో తయారు చేస్తున్నాను. మీకు కావాలంటే చికెన్ అన్ని రకాల పీసులు, వింగ్స్ అవన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళల్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం దీనిని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర అంత టైం లేకపోతే కనీసం ఒక 2-3 గంటలన్నా కూడా ఇలా ఉంచుకుంటే మనకి చికెన్ బాగా నానుతుందనమాట. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్తో పాటు చికెన్ చాలా త్వరగా ఉడుకుతుంది. నేను నార్మల్గా చేస్తున్నాను, అంటే స్పైసీ కాకుండా నార్మల్ చికెన్ చేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కూడా దీనిలో ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చక్కగా మనకి చికెన్ మంచిగా నానింది. సాల్ట్ వేసాం కదా వాటర్లో, సాల్ట్ కూడా మంచిగా పీల్చుకుని ఉల్లిపాయ అలాగే మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగా పీల్చుకుంటుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో నీళ్ళలోంచి తీసేసి ఒక క్లాత్లో లేదంటే కనుక టిష్యూలో వేసుకుని మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసేయాలి. అప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. అలాగే ఒక సగం కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో మంచి టేస్ట్ కోసం దీనిలో కొన్ని రకాల మసాలాలు మిక్స్ చేద్దాం. ఒక పావు స్పూన్ వరకు గార్లిక్ పౌడర్, ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు లేదంటే ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే కాస్త మిరియాల పొడి, పావు స్పూన్ కారం, అలాగే చిటికెడు వచ్చేసి ఆర్గానో లేదంటే కనుక మనకి కస్తూరి మేతి, ఏదైనా కూడా డ్రై లీవ్స్ వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా కార్న్ఫ్లోర్ అలాగే మైదా మిశ్రమంలో బాగా కలిసే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని 2 సగాలుగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సగాన్ని నేను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి. అంటే ఒక సగాన్ని డ్రై కోటింగ్ లాగా, ఒక సగాన్ని వెట్ కోటింగ్ లాగా తయారు చేద్దాం మనం చికెన్ కోసం. ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, ఇప్పుడు ఒక సగంలో 2 కోడిగుడ్ల వరకు ఈ విధంగా మనం పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లు ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీనిలో తగినన్ని వాటర్ వేసుకుంటూ మనం ఈ విధంగా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఉండలేం కట్టకుండా ఒకసారి బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకుని ఈ విధంగా పల్చగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఈ బ్యాటర్లో ఒకసారి డిప్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మనకి బ్యాటర్ అనేది చికెన్కి పట్టకూడదు. జస్ట్ అలా కొంచెం తడిగా పడితే ఈ పొడిపిండి అనేది మనకి చక్కగా చికెన్కి బాగా పడుతుంది. కాస్త చూడండి, అలా అంటినట్టుగా బ్యాటర్ పెట్టుకుంటే మనకి ఎక్కువగా పిండి పిండిగా లేకుండా చికెన్ అనేది చికెన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనం ఒకసారి ఆ వాటర్లోంచి తీసేసి ఈ విధంగా పొడిపిండిలో ఇలా అద్దుకోవాలి. ఇప్పుడు చూడడానికి లైట్గానే ఉంది కదా కోటింగు. ఇప్పుడు మనం ఒకసారి అన్ని చికెన్ పీసెస్ని ఒకసారి ఈ విధంగా కోటింగ్ పట్టించేసి ఈ చికెన్ ముక్కల్ని మరొకసారి బ్యాటర్లో డిప్ చేసి మళ్ళీ మనం పొడి కోటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి పొడిపిండి కోటింగ్ అనేది బాగా పట్టి అచ్చు మనకి కేఎఫ్సీ స్టైల్లో లాగా చికెన్ అనేది తయారవుతుంది. ఇప్పుడు చూడండి, 2 కోటింగ్ల తర్వాత మనకి చికెన్ అనేది అచ్చం కేఎఫ్సీ స్టైల్లో లాగానే ఉంది కదా. ఇదే విధంగా మనం అన్ని చికెన్ పీసెస్ని కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మరుగుతున్న ఆయిల్లో వేసి మనం చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్త నిదానంగా వేయించుకుంటే చికెన్ మనకి లోపల కంటే కూడా మంచిగా కాలుతుంది. లేదంటే పైన కాలిపోయి చికెన్ అనేది పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోవడం వల్ల చికెన్ బాగా నూనెలో మునుగుతుంది. దీనివల్ల మనకి చికెన్ అన్ని వైపులో కూడా మంచి కలర్ అనేది వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు చికెన్ని వేయించిన తర్వాత ఒకసారి ఆయిల్లోంచి తీసేసి మరొకసారి దీనిని సెకండ్ టైం ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి చక్కగా క్రిస్పీగా తయారవుతుంది. మనం మిరపకాయ బజ్జీ ఎలా 2 సార్లు ఫ్రై చేస్తూ ఉంటాం కదా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం, అలాగే చికెన్ కూడా ఇలా విధంగా 2 సార్లుగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా చాలా క్రంచీగా తయారవుతుంది.
మరొక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి మనకి చికెన్ అనేది మంచిగా క్రిస్పీగా క్రంచీగా తయారవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ మనకి లోపల కంటే కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై చేసుకున్న చికెన్ని ఈ విధంగా టిష్యూలో తీసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పీల్ చేసుకుంటుంది. మిగిలిపోయిన బ్యాటర్లో ఒక పొటాటోని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని సేమ్ మనం చికెన్ ఎలా విధంగా కోటింగ్ చేసామో అదేవిధంగా పొటాటోస్ని కూడా ఈ విధంగా కోటింగ్ చేసి చక్కగా మంచిగా ఫ్రై చేశాను. మనకి కేఎఫ్సీలోకి చక్కగా నంచుకోవడానికి ఫ్రైస్ కూడా రెడీ అయిపోయినాయి అదే ఆయిల్లో. సో చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా మనం కేఎఫ్సీ చికెన్ ఇంట్లో ఎలా తయారు చేసుకున్నామో మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కాస్త ఉల్లి అలాగే వెల్లుల్లి వేసుకున్నట్లయితే మనకి మంచి అరోమా అనేది బయటకు వస్తుంది. అచ్చం మనకి కేఎఫ్సీ స్టైల్లో లాగానే మనకి చికెన్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కేఎఫ్సీ చికెన్ కల్లా ఏంటంటే మనం చాలా ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి లోపల చక్కగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే డ్రైగా ఉంటుందన్నమాట. అందుకని అలా నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల ఉప్పు నీళ్ళల్లో చికెన్ అనేది బాగా లోపల కంటే నాని చక్కగా జ్యూసీగా తయారవుతుంది. పక్కన ఇలా కచప్ అలాగే పొటాటో చిప్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకా ఏం అవసరం లేదు. అచ్చం మనం బయట తిన్న టేస్ట్ని ఇంట్లోనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఈరోజు రెసిపీని అయితే కనుక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కాస్త స్పైసీగా కావాలంటే కనుక మనం ఫ్రిడ్జ్లో నానబెట్టుకునే ముందే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుంటే మనకి చికెన్కి ఆ స్పైసీనెస్ కూడా బాగా పడుతుందన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా, స్పైసీగా కావాలంటే అలా, లేదంటే నార్మల్గా కావాలంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈరోజు రెసిపీని ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.